ఓం శాంతి 2/4/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇది బాబా గారి అద్భుతమైన దుకాణం సెంటర్. ఇందులో అన్ని రకాల సామాన్లు లభిస్తాయి. ఈ దుకాణానికి మీరు యజమానులు. ప్రశ్న: ఈ అద్భుతమైన దుకాణదారుని ఎవ్వరూ కాపీ చేయలేరు, ఎందుకు? జవాబు: ఎందుకంటే తండ్రి స్వయంగా సర్వ ఖజానాల భాండారం. జ్ఞానము, సుఖము, శాంతి, పవిత్రత సర్వ ఖజానాలకు సాగరులు. ఎవరికి ఏది కావాలో అది లభిస్తుంది. నివృత్తి మార్గం వారి వద్ద ఈ సామాన్లు లభించవు. సాధువులు, సన్యాసులు ఇలాంటి వారి వద్ద ఎవ్వరూ తమను తండ్రి సమాన సాగరలమని కూడా చెప్పుకోలేరు. పాట: మిమ్ములను పొందుకొని మేము ప్రపంచాన్ని పొందాము. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు బేహద్దు తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నారు. వీరిని బేహద్దు తండ్రి, అనంతమైన తండ్రి అని, బేహద్దు దాదా, తాత అని కూడా అనొచ్చు. అనంతమైన పిల్లలు కూర్చొని ఉన్నారు. తండ్రి బేహద్దు అనంతమైన జ్ఞానం ఇస్తున్నారు. హద్దులోని విషయాలన్నీ వదిలిపోయాయి. ఇప్పుడు తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. ఇది ఒక్కటే దుకాణం. వారికి ఏం కావాలో మనుషులకు తెలియదు. అనంతమైన తండ్రి గారి దుకాణం చాలా పెద్దది. వీరిని సుఖ సాగరులు, పవిత్రత సాగరులు, ఆనంద సాగరులు, జ్ఞాన సాగరులు అని అంటారు. కొన్ని దుకాణాల వద్ద చాలా వెరైటీలు ఉంటాయి. అలాగే వీరు అనంతమైన తండ్రి, వీరి వద్ద కూడా వెరైటీ సామానులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? బాబా జ్ఞాన సాగరులు, సుఖ శాంతి సాగరులు. వీరి వద్ద ఈ అద్భుతమైన అలౌకిక సామాన్లు ఉన్నాయి. వీరిని సుఖకర్త అని కూడా మహిమ చేస్తారు. ఇటువంటి దుకాణం ఇదొక్కటే. ఇటువంటి దుకాణాలు ఎవ్వరి వద్ద లేవు. బ్రహ్మ, విష్ణు, శంకరుల వద్ద ఏ సామాన్లు ఉన్నాయి? ఏవీ లేవు. సర్వశ్రేష్టమైన సామాన్లు తండ్రి వద్ద ఉన్నాయి. అందుకే వారి మహిమ గానం చేయబడుతుంది. త్వమేవ మాతశ్చ పిత. ఇలా ఇంకెవ్వరి మహిమకు గాయనం జరగదు. మీరే తల్లి, తండ్రి అని. మనుషులు శాంతి కొరకు అలమటిస్తూ వెతుకుతూ ఉంటారు. కొందరికి మందులు కావాలి, కొందరికి మరేవో కావాలి. అవన్నీ హద్దులోని దుకాణాలు. పూర్తి ప్రపంచంలో అందరి వద్ద హద్దులోని వస్తువులు ఉన్నాయి. కానీ ఒక్క బాబా వద్ద మాత్రమే అనంతమైన వస్తువులు ఉన్నాయి. కనుక వీరిని పతిత పావన, ముక్తిదాత, జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు అని మహిమ చేస్తారు. ఇవన్నీ వెరైటీ సామాన్లు. లిస్టు వ్రాసినట్లయితే చాలా పెద్దదవుతుంది. తండ్రి వద్ద ఈ వస్తువులు ఉన్నప్పుడు వాటిపైన పిల్లలకు కూడా హక్కు ఉంటుంది. కానీ అలాంటి తండ్రికి మనము సంతానము కనుక తండ్రి వస్తువులకు మేము యజమానులుగా అవ్వాలి అని ఎవ్వరి బుద్ధికి తోచదు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. తండ్రి వద్ద ఏ ఏ వస్తువులు ఉన్నాయో వాటిని తప్పకుండా తీసుకొస్తారు. వీటిని తీసుకునేందుకు వారి వద్దకు ఎవ్వరూ వెళ్ళలేరు. నేనే రావాల్సి ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు పరంధామం నుండి. కల్పం యొక్క సంగం యుగంలో నేను వచ్చి మీకు అన్ని వస్తువులు ఇస్తాను. నన్ను పిలవాల్సి వచ్చే ఎలాంటి అప్రాప్తి అయిన వస్తువు ఉండదు. డ్రామా ప్లాన్ అనుసారం మీరు ఆస్తిని తీసుకున్న తర్వాత నెమ్మదిగా మెట్లు దిగుతారు. పునర్జన్మలు కూడా తప్పక తీసుకోవాలి. 84 జన్మలు కూడా తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. 84 జన్మల చక్రము అని కూడా అంటారు. కానీ అర్థం తెలియదు. 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలు అని చెప్తారు. మాయ తప్పు చేయిస్తుంది. కానీ ఇది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తర్వాత ఇదంతా మర్చిపోతారు. మీరు ఈ సమయంలో సామాన్లు తీసుకుంటారు. సత్యుగంలో రాజ్యం చేస్తారు. కానీ ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారో వారికి తెలియదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు ఉండేదో కూడా ఎవరికీ తెలియదు. స్వర్గ సుఖము అని మహిమ కూడా చేయబడుతుంది. అన్ని రకాలైన సుఖాలు తండ్రి ఇస్తారు. దీనికన్నా ఎక్కువ సుఖం ఏది ఉండదు.
తర్వాత ఆ సుఖం కూడా ప్రాయలోపం అవుతుంది. అర్ధకల్పం తర్వాత రావణుడు వచ్చి అన్ని సుఖాలను లాగేసుకుంటాడు. ఎవరిపైనైనా కోపం చేసుకుంటే కళలతో నిండిన శరీరమే నశించింది అని అంటారు. మీరు కూడా సర్వగుణ సంపన్నులుగా 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. ఆ కళలన్నీ ఇప్పుడు సమాప్తమైపోయాయి. ఒక్క తండ్రికి తప్ప వేరెవ్వరికి ఇంత మహిమ లేదు. ధనం ఉంటే ఏ ప్రదేశమునైనా తిరిగి రమ్మని అంటారు కదా. స్వర్గంలో ఎంత అపారమైన ధన సంపత్తులుండేవో మీరు ఆలోచించండి. ఇప్పుడు అవి లేనే లేవు. అన్నీ అదృశ్యమైపోయాయి. ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోతారు. కనుక ధన సంపత్తులు కూడా అదృశ్యమైపోతాయి. మళ్ళీ క్రింద పడడం ప్రారంభిస్తారు. మీకు అంత ధనమునిచ్చా, మిమ్మలను వజ్రంలా తయారు చేశాను, మరి మీరు ధన సంపత్తులను ఎక్కడ పోగొట్టుకున్నారు? బాబా అడుగుతూ ఉన్నారు. మళ్ళీ పురుషార్థం చేసి మీ ఆస్తిని తీసుకోండి అని కూడా తండ్రి చెప్తున్నారు. బాబా మళ్ళీ మనకు స్వర్గ సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు అని మీకు తెలుసు. ఓ పిల్లలారా, నన్ను స్మృతి చేసినట్లయితే మీపై ఏ తృప్పు ఉందో అది తొలగిపోతుంది అని బాబా చెప్తారు. కానీ బాబా మేము మర్చిపోతాము అని పిల్లలు అంటారు. ఇదేమిటి? కన్య వివాహమైన తర్వాత పతిని ఎప్పుడైనా మర్చిపోతుందా? పిల్లలు ఎప్పుడైనా ఆ తండ్రిని మర్చిపోతారా? ఇక్కడ తండ్రి దాత. పిల్లల ఆస్తి తీసుకోవాలి అంటే తప్పకుండా తండ్రిని స్మృతి చేయాల్సి ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలారా, స్మృతి యాత్రలో ఉన్నట్లయితే వికర్మల వినాశనం అవుతాయి. వికర్మల వినాశనం కావటానికి ఇక వేరే ఉపాయం ఏదీ లేదు. భక్తి మార్గంలో తీర్థయాత్రలు, గంగా స్నానాలు మొదలైనవి చేస్తూనే వచ్చిన మెట్లు క్రిందకు దిగుతూనే వచ్చారు. పైకి ఎక్కలేరు. అలాంటి చట్టమే లేదు భక్తి ద్వారా పైకి ఎక్కడం అనేది. అందరిది దిగే కళ. ఫలానా వారు ముక్తికి వెళ్ళారు అని అంటారు, కానీ అది అసత్యం. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. మిమ్మలను 16 కళా సంపూర్ణంగా చేసేందుకు బాబా వచ్చారు. నిర్గుణహారుడైన నాలో అని మీరు కూడా గానం కూడా చేసేవారు. ఇప్పుడు బాబా గుణవంతులుగా చేస్తారు అని మీకు తెలుసు. మనమే గుణవంతులుగా పూజ్యులుగా ఉండేవారం. మనమే వారసత్వాన్ని తీసుకున్నాం. 5000 సంవత్సరాలైంది మీకు ఆస్తినిచ్చి వెళ్ళాను అని బాబా కూడా చెప్తారు. శివ జయంతి, రక్షాబంధనం, దసరా మొదలైనవి ఆచరిస్తూ కూడా ఉంటారు. అయినప్పటికీ ఏమీ అర్థం చేసుకోరో, అంతా మర్చిపోతారు. మళ్ళీ తండ్రి వచ్చి స్మృతినిప్పిస్తారు. రాజ్యం చేసింది మీరే, మళ్ళీ రాజ్య భాగ్యాన్ని కోల్పోయింది మీరే. తండ్రి చెప్తారు, ఇప్పుడు ఈ పూర్తి ప్రపంచం పాతదై శిథిలావస్థలో ఉంది. ప్రపంచమైతే ఇదే ఉంటుంది. ఈ భారతదేశమే క్రొత్తదిగా ఉండేది. ఇప్పుడు పాతదైపోయింది. స్వర్గంలో సదా సుఖం ఉంటుంది. మళ్ళీ ద్వాపరయుగం నుండి ఎప్పుడు దుఃఖం ప్రారంభమవుతుందో అప్పుడు ఈ వేద శాస్త్రాలు మొదలైనవి తయారవుతాయి. భక్తి చేస్తూ చేస్తూ ఎప్పుడు మీరు భక్తి పూర్తి చేస్తారో అప్పుడు భగవంతుడు వస్తారు. బ్రహ్మ పగలు 2 యుగాలు, 2 యుగాలు బ్రహ్మరాత్రి సగం సగం ఉంటాయి. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. మనుషులు కల్ప ఆయువును ఉల్టా సుల్టాగా చేసేశారు. ఇప్పుడు మీరు కూర్చొని మొట్టమొదట అందరికీ తండ్రి మహిమను వినిపించండి. తండ్రి జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు. కృష్ణుణ్ణి నిరాకారుడు, పతిత పావనుడు, సుఖ సాగరుడు అని అనరు. వారి మహిమ వేరుగా ఉంటుంది. తండ్రి మహిమకు, శ్రీకృష్ణుడి మహిమకు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. శివుడినే ఓ బాబా అని అంటారు. కృష్ణ బాబా అనే పదం శోభించదు. ఎంత పెద్ద పొరపాటు. తర్వాత చిన్న చిన్న తప్పులు చేస్తూ 100% మర్చిపోయారు. తండ్రి చెప్తారు, సన్యాసుల నుండి ఎప్పుడు ఇలాంటి వ్యాపారం లభించదు. వారు అన్నీ వదిలేసేటటువంటి నివృత్తి మార్గం వారు. మీరు ప్రవృత్తి మార్గం వారు. మీరు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు. నిర్వికార ప్రపంచం ఉండేది. ఇప్పుడు ఇది వికారీ ప్రపంచం. సత్యుగంలో పిల్లలే జన్మించరా అని అడుగుతారు.
అక్కడ కూడా వికారాలు ఉండేవి అని అంటారు. అరే, అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచం. సంపూర్ణ నిర్వికారులు వికారులుగా ఎలా అవ్వగలరు? సత్యుగంలో ఇంతమంది మనుషులు ఎలా ఉండగలరు? అక్కడ ఇంతమంది మనుషులు ఉండరు. భారతదేశం తప్ప వేరే ఖండం ఏది ఉండదు. మేము ఒప్పుకోము అని కూడా వారు అంటారు. ప్రపంచం సదా నిండి ఉంటుంది అని అంటారు. ఏమీ అర్థం చేసుకోరు. యోగ శక్తి ద్వారానే అక్కడ సంతానం. భారతదేశం స్వర్ణిమ యుగంగా ఉండేది. ఇప్పుడు ఇనుప యుగంగా రాతి బుద్ధిగా ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. గాంధీ మొదలైన వారంతా రామరాజ్యం రావాలి అని కోరుకునేవారు. కానీ మహాభారత యుద్ధం జరిగింది అని చూపించారు. అంతే, మరి ఆట సమాప్తం. తర్వాత ఏమైందో ఏది చూపించలేదు. ఇది తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఇది చాలా సహజం. శివ జయంతిని ఆచరిస్తారు అనగా శివబాబా తప్పకుండా వస్తారు. వారు స్వర్గ రచయిత కనుక తప్పకుండా స్వర్గ ద్వారాన్ని తెరిచేందుకు వస్తారు. నరకమున్నప్పుడే తండ్రి వస్తారు. స్వర్గ ద్వారాలను తెరచి నరక ద్వారాన్ని మూసేస్తారు. స్వర్గ ద్వారాలను తెరిచినప్పుడు తప్పకుండా అందరూ స్వర్గంలోకి వస్తారు. ఇవేవి కష్టమైన విషయాలు కాదు. మహిమ కేవలం ఒక్క తండ్రిది మాత్రమే. శివబాబా దుకాణం కూడా ఒక్కటే. వీరు అనంతమైన తండ్రి, అనంతమైన తండ్రి ద్వారా భారతదేశానికి స్వర్గ సుఖం లభిస్తుంది. అనంతమైన తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు. మరి ప్రపంచంలో బేహద్దు సుఖం ఉండాలి కదా. మరి మనం నరకంలో ఎందుకు పడి ఉన్నాం? ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తారు, స్వర్గంలో మీరే ఉండేవారు, మరలా మీరే నరకంలో పడిపోయారు. దేవతలే 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చి పతితులుగా అయ్యారు. ఇప్పుడు మీరే పావనంగా కావాలి. తండ్రికి కూడా జన్మ ఉంది, రావణుడికి కూడా జన్మ ఉంటుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. రావణుణ్ణి ఎప్పటి నుండి తగలబెడుతున్నారు అని ఎవరినైనా ప్రశ్నించండి. అనాది నుండి అని చెప్తారు. ఈ రహస్యాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఒక్క బాబా దుకాణానికే మహిమ ఉంది. సుఖము, శాంతి, పవిత్రతలు మనుషుల నుండి మనుషులకు లభించవు. కేవలం ఒక్కరికి మాత్రమే శాంతి లభించలేదు. ఫలానా వారి నుండి శాంతి లభించింది అని వారు అసత్యం చెప్తారు. అరే, శాంతి శాంతిధామంలో లభిస్తుంది. ఇక్కడ ఒకరు శాంతిగా ఉన్నప్పుడు మరొకరు అశాంతి పరిస్తే శాంతిగా ఉండలేరు. సుఖము, శాంతి, పవిత్రత ఈ అన్ని వస్తువులు వ్యాపారి. ఈ అన్ని వస్తువులకు వ్యాపారి ఒక్క శివబాబానే. వారితో ఎవరైనా వచ్చి వ్యాపారం చేయొచ్చు. వీరిని సౌదాగర్, వ్యాపారి అని కూడా అంటారు. పవిత్రత, సుఖము, శాంతి, సంపదలన్నీ తండ్రి వద్ద ఉన్నాయి. తండ్రి వద్ద దొరకని వస్తువు ఏదీ లేదు. మీరు స్వర్గ రాజ్యాన్ని పొందుతారు. తండ్రి ఇచ్చేందుకే వచ్చారు. తీసుకునేవారు తీసుకుంటూ అలసిపోతారు. నేను ఇవ్వటానికే వస్తాను, కానీ మీరు తీసుకోవడంలో చల్లబడిపోతారు. బాబా, మాయా తుఫానులు వస్తాయని పిల్లలు అంటారు. అవును, పదవి కూడా చాలా ఉన్నతమైనది, పొందుకోవాలి. స్వర్గానికి యజమానులుగా అవుతారు అంటే ఇది తక్కువ విషయమా? కనుక శ్రమ పడాలి. శ్రీమతం అనుసారం శివబాబా ఎలా చెప్తే అలాగ నడుస్తూ ఉండాలి. ఏ వస్తువులు మీకు లభిస్తాయో అవి మళ్ళీ ఇతరులకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సుఖము, శాంతి, ఆనందము ఇవి దానం చేయాల్సి ఉంటుంది. పవిత్రులుగా అవ్వాలి అంటే పంచ వికారాలను తప్పక దానం చేయాలి, శ్రమ చేయాలి, తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే తృప్పు వదులుతుంది. స్మృతి ముఖ్యమైనది. బాబా, మేము వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళము, ఎవరిపై కోపం చేసుకోము అని ప్రతిజ్ఞ చేయండి. కానీ స్మృతిలో తప్పకుండా ఉండాలి. లేనట్లయితే ఇంత పాపం ఎలా నశిస్తుంది? పోతే జ్ఞానం చాలా సహజమైనది. 84 జన్మల చక్రంలో ఎలా తిరిగామో మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. పోతే స్మృతి యాత్రలోనే కష్టం ఉంది. భారతదేశ ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. ఏ జ్ఞానాన్ని ఇస్తారు? మన్మనాభవ అనగా నన్ను ఒక్కరిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి.
మీరు వచ్చినట్లయితే మేము ఇతర సాంగత్యాలను వదిలి మీ సాంగత్యంలో ఉంటాము, మీపై బలిహారి అవుతాము, మిమ్ములను తప్ప వేరెవ్వరిని స్మృతి చెయ్యము అని మీరు గానం కూడా చేస్తారు, ప్రతిజ్ఞ కూడా చేస్తారు. మళ్ళీ దానిని ఎందుకు మర్చిపోతారు? చేతులతో పనిచేస్తూ మనస్సుతో ప్రియతముణ్ణి స్మృతి చేయాలి అని కూడా అంటారు. మీరు కర్మయోగులు. వ్యాపార వ్యవహారాలు మొదలైనవన్నీ చేస్తూ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. ప్రేయసులైన మీరు అర్ధకల్పం స్మృతి చేశారు, ఇప్పుడు నేను వచ్చాను, నన్ను స్మృతి చేయమని ప్రియతముడైన తండ్రి స్వయంగా చెప్తున్నారు. ఈ స్మృతిని పదే పదే మర్చిపోతారు. ఇందులోనే శ్రమ ఉంది. కర్మాతీత స్థితికి వచ్చినప్పుడు ఈ శరీరాన్ని కూడా వదలాల్సి ఉంటుంది. ఎప్పుడు రాజధాని స్థాపన అవుతుందో అప్పుడు మీరు కర్మాతీత స్థితిని పొందుతారు. ఇప్పుడు అందరూ పురుషార్థులే, ప్రయత్నం చేసేవారే. మమ్మ బాబా అందరికన్నా ఎక్కువగా స్మృతి చేస్తారు. సూక్ష్మ వతనంలో కూడా వారిని చూడవచ్చు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను ఎవరిలో ప్రవేశిస్తానో వారిది అనేక జన్మల అంతిమ జన్మ. ఇతడు కూడా పురుషార్థం అంటే ప్రయత్నం చేస్తున్నాడు. కర్మాతీత స్థితికి ఇప్పుడే ఎవ్వరూ చేరలేరు. కర్మాతీత స్థితి వచ్చినట్లయితే శరీరం ఉండదు. బాబా చాలా బాగా అర్థం చేయిస్తారు. మిగిలినది అర్థం చేసుకునే వారి బుద్ధిపై ఆధారపడి ఉంది. హెవెన్లీ గాడ్ ఫాదర్ ఒక్కరే. వారి వద్దనే పూర్తి జ్ఞాన సామగ్రి ఉంది. వారే జాదూగర్. వేరెవ్వరి నుండి సుఖము, శాంతి, పవిత్రతల ఆస్తి లభించదు. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు బాగా ధారణ చేసి ఇతరులతో చేయించాలి. ఎంత ధారణ చేస్తారో అంత ఆస్తిని తీసుకుంటారు. రోజు రోజుకు చాలా తాజా సరుకు లభిస్తుంది. లక్ష్మీనారాయణులు ఎంత మధురమైన వారో చూడండి. వారి వలె మధురంగా తయారవ్వాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ద్వారా ఏ సుఖ శాంతి పవిత్రతల సామాను లభించిందో దానిని అందరికీ ఇవ్వాలి. మొదట వికారాలను దానం చేసి పవిత్రంగా అవ్వాలి. తర్వాత అవినాశి జ్ఞానధనాన్ని దానం చేయాలి. సెకండ్ పాయింట్, దేవతల్లాగా మధురంగా అవ్వాలి. బాప్ దాదాతో ఏం ప్రతిజ్ఞ చేశారో దానిని సదా స్మృతిలో ఉంచుకోవాలి. తండ్రి స్మృతిలో ఉంటూ వికర్మలను కూడా వినాశనం చేసుకోవాలి. వరదానము, నేను నిమిత్తము అనుస్మృతి ద్వారా తమ ప్రతి సంకల్పంపై అటెన్షన్ ఉంచుకునే నివారణ స్వరూప భవ. నిమిత్తంగా ఉన్న ఆత్మలపై అందరి దృష్టి ఉంటుంది. అందువలన నిమిత్తంగా అయ్యేవారు విశేషంగా ప్రతి సంకల్పంపై అటెన్షన్ ఉంచాల్సి వస్తుంది. నిమిత్తంగా అయిన పిల్లలు కూడా ఏదైనా కారణాన్ని వినిపిస్తే వారిని ఫాలో చేసేవారు కూడా అనేక కారణాలు వినిపిస్తారు. నిమిత్తంగా అయిన వారిలో ఏదైనా లోపం ఉంటే అది దాగి ఉండదు. అందువలన విశేషంగా తమ సంకల్పము, వాణి, మాట మరియు కర్మలపై అటెన్షన్ ఉంచి నివారణ స్వరూపులుగా అవ్వండి. స్లోగన్, ఎవరిలో అయితే తమ గుణాలు లేక ఏ విశేషతల యొక్క అభిమానం కూడా ఉండదో, నాలో ఈ గుణం ఉంది, ఈ విశేషత ఉంది, నేను ఇంత గొప్ప, నాకు అన్నీ తెలుసు, ఇలాగా ఎవరికైతే ఈ అభిమానం కూడా ఉండదో వారే జ్ఞానయుక్త ఆత్మలు. అవ్యక్త సూచన, మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే తమ స్వంత లేక ఇతరుల గతాన్ని చూడక లోపలి సంస్కారాలను సరళంగా మరియు నమ్రచిత్తంగా చేసుకుంటారో అప్పుడే మధురత యొక్క గుణం జీవితంలో వస్తుంది. వారి కళ్ళ ద్వారా మధురత, నోటి ద్వారా మధురత
వీరి నడవడిక ద్వారా మధురత ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. మధురత ఒకటి మాటలలో, రెండవది నమ్రత, వినయం. ఈ రెండు విశేషతల ద్వారా ఈ రెండు విశేష ధారణల ద్వారా సదా విశ్వ కళ్యాణకారి, మహాదాని, వరదానిగా అయిపోతారు. అంతేకాక సహజంగానే తండ్రి స్నేహానికి రుజువునివ్వగలరు. ఓం శాంతి.